సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎల్ సివిల్ టెక్. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ టెన్షన్ మెంబర్స్ గురించి స్మాల్ డిస్కషన్ అయితే చేస్తాము. ఈ వీడియోలో మనం టెన్షన్ మెంబర్స్ యొక్క ఫెయిల్యూర్ను ఓవర్కమ్ చేసుకుని డిజైన్ అయితే ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో మనం ప్రాసెస్ అయితే నేర్చుకుంటాము. సో టాపిక్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ వన్, డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈల్డింగ్. డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఈల్డింగ్. ఈల్డింగ్ని టెన్జైల్ కాబట్టి డిజైన్, ఈల్డింగ్ వచ్చేసరికి గ్రాస్ సెక్షన్ కాబట్టి టీడీజీ కింద మనం ఇండికేషన్ చేసుకున్నాం. సో మనకి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి డిజైన్ ప్రాసెస్ అడిగినా సరే, ప్రాబ్లమ్స్ అడిగినా సరే ఫార్ములాస్ మనం బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. మనకి స్టీల్ టేబుల్కి ఒక కోడ్ బుక్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. IS 800 2007 అనేది ఎగ్జామ్ హాల్కి కూడా ఏవి అలో ఉంటుంది. సో ఈ కోడ్ బుక్లో క్లాస్ 6.2 క్లాస్ 6.2 ఓపెన్ చేస్తే మనకు దీనికి సంబంధించిన ఫార్ములాస్ అయితే మనకి అక్కడ కనిపిస్తాయి. క్లాస్ 6.2 ఫ్రమ్ IS 800 to 2007 కోడ్ బుక్లో. సో ఇక్కడ ఆ ఫార్ములా వచ్చేసరికి TDG ఈక్వల్ టు AGFI బై గామా M0 MO. TDG ఈక్వల్ టు AGFI బై గామా MO. హియర్ TDG అంటే ఈల్డింగ్ స్ట్రెంగ్త్. సో గామా MO అంటే పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ ఈల్డింగ్. సో ఈల్డింగ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఈజ్ 1.1. AG మీన్స్ గ్రాస్ సెక్షనల్ ఏరియా. FI మీన్స్ ఈల్డ్ స్ట్రెస్ ఆఫ్ ది మెటీరియల్ యొక్క ఈల్డ్ స్ట్రెస్. ఇది మనకి ఈల్డింగ్ యొక్క డిజైన్ ప్రాసెస్ యూజ్ చేసిన ఫార్ములా TDG ఈక్వల్ టు AGFI బై గామా M0. మనకి ఇది ఆల్రెడీ స్టీల్ టేబుల్ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆల్రెడీ ఈల్డింగ్ యొక్క డిజైన్ ప్రాసెస్ చూసుకున్నాము ఎలా చేయాలో. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిజైన్ స్ట్రెంగ్త్ డ్యూ టు రప్చర్ యూజ్ చేసుకుని మనం డిజైన్ స్ట్రెంగ్త్ ఎలా చేయాలి. దీనికి కూడా మనకి IS 800 2007 కోడ్ బుక్లో క్లాస్ 6.3.3 యూజ్ చేసుకుంటే మనం అది ఓపెన్ చేస్తే మన దీనికి సంబంధించిన డిజైన్ ప్రాసెస్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో మనం బట్టి అయితే పట్టక్కర్లేదు. క్లాస్ 6.3.3 ఓకే ఓపెన్ చేస్తే మనకి కోడ్ బుక్లో మనకి రెఫరెన్స్ ఉంటుంది. సో ఈ రప్చర్ అనేది మనకి 2 టైప్స్గా చేస్తాం. వన్ ఈజ్ ఫ్లాట్స్ ఆర్ ప్లేట్స్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాము, యాంగిల్స్కి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఫ్లాట్స్ ఆర్ ప్లేట్స్కి చూస్తే TDN ఈక్వల్ టు 0.9 ANFU బై గామా M1. ఇక్కడ T మీన్స్ టెన్షన్ మెంబర్, D మీన్స్ డిజైన్, N మీన్స్ ఇక్కడ మన రప్చర్లో యూజ్ చేసేది నెట్ ఏరియా కాబట్టి N అని ఇండికేషన్ చేసుకుంటాం. 0.9 ANFU బై గామా M1. హియర్ AN మీన్స్ నెట్ ఎఫెక్టివ్ ఏరియా. సో నెట్ ఎఫెక్టివ్ ఏరియా అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఏంటి, టోటల్ ఏరియాలో నుంచి ఎన్నైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే దట్ ఈస్ నెట్ ఎఫెక్టివ్ ఏరియా. సో B మైనస్ ND0 ఇంటూ T. B మైనస్ ND0 ఇంటూ T. ఇక్కడ B అంటే ఏరియా, టోటల్ ఏరియా, N అంటే నెంబర్ ఆఫ్ హోల్స్, D అంటే హోల్స్ ఆఫ్ డయా, T అంటే థిక్నెస్. FU ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెస్ గామా M1 ఫర్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ రప్చర్ యొక్క పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ వాల్యూ ఈజ్ 1.25. ఓకే, దిస్ ప్రాసెస్ ఈ ఫార్ములా మనకి మనం ఫ్లాట్స్ ప్లేట్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేస్తాం. నెక్స్ట్ రప్చర్ డిజైన్ డ్యూ టు రప్చర్లోనే సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి యాంగులర్ సెక్షన్ ఫర్ యాంగులర్ సెక్షన్. సో యాంగులర్ సెక్షన్ యొక్క డయాగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. దీని కనెక్టెడ్ మనకి ప్లేట్ కనెక్ట్ అయింది కాబట్టి కనెక్టెడ్ లెగ్ అంటాము. ప్లేట్ నుంచి మనకి ఇది అవుట్ స్టాండింగ్లో ఉంది కాబట్టి అవుట్ స్టాండింగ్ లెగ్ అంటాం. దీని యొక్క లెంత్ వచ్చేసరికి W, BS ఈక్వల్ టు W. ఓకే, సో ఫార్ములా వచ్చేసరికి TDN ఈక్వల్ టు 0.9 ANCFU బై గామా M1 ప్లస్ బీటా AG0FI బై గామా M0. ఈ ఫార్ములా కూడా మనకి కోడ్ బుక్లోనే అవైలబుల్గా ఉంటుంది, క్లాస్ 6.3.3. ఓకే, ఇది మనకి యాంగులర్ సెక్షన్కి రప్చర్కి యూజ్ చేసి మనం ప్రాసెస్ అయితే చేస్తాం. ఓకే, ఇది L టైప్ ఆఫ్ సెక్షన్ రప్చర్కి. నెక్స్ట్ మనకి ఫర్ T సెక్షన్కి సంబంధించి యాంగులర్కి T సెక్షన్కి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. సో ఇది T సెక్షన్. సో T సెక్షన్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి TDN ఈక్వల్ టు 0.9 ANCFU బై గామా M1 ప్లస్ బీటా AG0FI బై గామా M0. ఓకే, ఇక్కడ ANC అంటే BF ఇంటూ TF అంటే ఫ్లేంజ్ విత్ అండ్ ఫ్లేంజ్ యొక్క థిక్నెస్. AG0 ఈక్వల్ టు H మైనస్ TF ఇంటూ TW, W ఈక్వల్ టు H. అంటే ఇవంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఈ విడ్త్నే మనం హెచ్ అనుకుంటాం, ఇది టీఎఫ్. ఓకే, ఇది ఫ్లేంజ్ కాబట్టి దీని యొక్క థిక్నెస్ టీఎఫ్, ఇదేమో టీడబ్ల్యూ అవుతుంది. మనకి ఇప్పటి వరకు రప్చర్ యొక్క డిజైన్ ప్రాసెస్ చూసాము. రప్చర్కి వచ్చేసరికి 2 టైప్స్, ఫ్లాట్స్ ఆర్ ప్లేట్స్ అండ్ యాంగిల్ సెక్షన్ ప్రాసెస్ అయితే చూసాము. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ షియర్ అండ్ లాస్ట్ వన్ డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు బ్లాక్ షియర్. సో బ్లాక్ షియర్ యొక్క మనం స్మాల్ ఇండికేషన్ వచ్చేసరికి టీడీబీ. సో ఇది కూడా మనకి కోడ్ బుక్లో అవైలబుల్గానే ఉంటుంది. క్లాస్ 6.4లో కోడ్ బుక్లో మనకి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే అవైలబుల్గానే ఉంటుంది. సో టీడీబీ1లో మనకి 2 ప్రాసెస్ చూస్తాము. టీడీబీ1 ఈక్వల్ టు ఏవీజీ ఎఫ్ఐ బై √3 గామా m0 ప్లస్ 0.9 ATN FU by gamma m1. Next formula is TDB2 equal to 0.9 AVN FU by √3 gamma m1 plus ATG FY by gamma m0. ఓకే, సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం బ్లాక్ షియర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ రెండిట్లో ఏది మినిమం వాల్యూ వస్తే మనకి అది టీడీబీ బ్లాక్ షియర్ యొక్క స్ట్రెంత్ కింద ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు బ్లాక్ షియర్ యొక్క డయాగ్రామ్ వచ్చేసరికి ఇది. దిస్ ఈజ్ టెన్షన్ మెంబర్, దట్ ఈస్ టెన్షన్ ఫెయిల్యూర్, దిస్ ఈజ్ షియర్ ఫెయిల్యూర్. ఓకే, ఇక్కడ మనకి ఏవిఎన్ ఏవిజీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏవిఎన్ అన్న ఏవిఎన్ ఈక్వల్ టు ఏవిజీ, ఏవిఎన్ అన్న ఏవిజీ అన్న ఒకటే. అసలు ఆ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ వెల్డ్ ఇంటూ 2 ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. ఇవి మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మెన్షన్ చేస్తారు. ఏటీఎన్ ఈక్వల్ టు ఏటీజీ, లెంత్ ఆఫ్ కనెక్టెడ్ లెగ్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్. సో ఇవి రెండు మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి ప్రాబ్లం చేసినప్పుడు ఈ వాల్యూస్ ఐడియా ఉంటుంది మనకి. సో అప్పుడు ఈజీగానే ఉంటుంది. ఇవి సబ్స్టిట్యూషన్ చేసి మనకి వాల్యూస్ అయితే వస్తాయి. సో అప్పుడు ఈ రెండిట్లో మనకి ఏది మినిమం వాల్యూ వస్తే అది డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు బ్లాక్ షియర్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఫైనల్గా మనం డిజైన్ స్ట్రెంత్ డ్యూ టు బ్లాక్ షియర్ అండ్ రప్చర్ అండ్ ఈల్డింగ్, ఈ మూడిట్లో మనకి ఏది మినిమం వాల్యూ వస్తే అది డిజైన్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ టెన్షన్ మెంబర్. డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ టెన్షన్ మెంబర్ అనేది ఈ మూడిట్లో అంటే ఈ 3 ఫెయిల్యూర్స్లో మనం ఏది మినిమం వాల్యూ వస్తుందో అది మనం కన్సిడర్ చేసుకుంటాం. దట్ వాల్యూ బిలాంగ్స్ టు డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ టెన్షన్ మెంబర్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది టోటల్ ప్రాసెస్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ టెన్షన్ మెంబర్. సో ఈ వీడియోలో ప్రాసెస్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో వీటి మీద ప్రాబ్లం ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.